వెల్కమ్ టు మెగా డిబేట్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక దిశను నిర్ణయించే కీలక ఘట్టం ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్ నిజంగా ప్రజల ఆశలను నెరవేర్చేదా లేక రాజకీయ హామీలకే పరిమితమైపోయిందా? ఒకవైపు ప్రభుత్వం ఇది సంక్షేమం అభివృద్ధి కలిసిన సమతుల్య బడ్జెట్ అంటోంది. మరోవైపు చూస్తే ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం కాగితాలపైనే ఉన్న బడ్జెట్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతులకు ఎంత లాభం? యువతకు ఉద్యోగాలు వస్తాయా? అప్పుల భారం పెరుగుతోందా లేక నిజంగా బంగారు తెలంగాణ వైపు మరో అడుగా? ఈ కీలక ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం ఈరోజు మన మెగా నైన్ డిబేట్లో అన్ని పార్టీల ప్రతినిధులు అలాగే నిపుణులు పాల్గొంటున్నారు. జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి, అలాగే బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు. నమస్తే రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. రామ్మూర్తి గారు, ఈ బడ్జెట్ ని ఎలా చూస్తారు? జీరో బడ్జెట్ అండి. ఎందుకంటే గత రెండు బడ్జెట్లతో పోల్చుకున్నా, అదే విధంగా గత రెండు బడ్జెట్లో వీళ్ళు పెట్టిన కేటాయింపులు కానీ, అదే విధంగా ఇప్పుడు పెట్టిన కేటాయింపులు కానీ ఓన్లీ కేటాయింపుల వరకే ఉంటున్నాయి, గ్రౌండ్ లోకి రావట్లేదు. ఎందుకంటే ఒకటి అనొద్దు కానీ ఏంటంటే ఇసుకలో యూరిన్ పోసినట్టు అంతే, దాని తర్వాత కనబడవు డబ్బులు. ఏదైతే వీళ్ళు కేటాయింపులు చేసిన తర్వాత ఇప్పుడు 2024-25 సంబంధించి బడ్జెట్ లో వ్యవసాయానికి 72,659 కోట్లను పెట్టిళ్ళు. అవి ఎక్కడికి పోయినాయి ఎవరికి తెలియదు. ఏ విధంగా ఒక్క రైతు కూడా రాలేదు. అదే విధంగా రైతు బంధు రాలేదు, రైతు బీమా కూడా అంతంత మాత్రమే చేస్తున్నారు. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా లేట్ అవుతున్నాయి. అదే విధంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 29,816 కోట్లని 2024-25 బడ్జెట్ లో పెట్టిండు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 ఏళ్ళుగా మొన్నటి దాకా కూడా ఎలక్షన్స్ జరపకుండా కనీసం రోడ్ వేస్తూ లేడు, అదే విధంగా లైట్ బుక్ వేస్తూ లేడు, అదే విధంగా లోకల్ బాడీ లేదు ఎక్కడ పైసలు ఖర్చు పెట్టిన. ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా 1 ఇయర్ దాకా లాగిన, 1 ఇయర్ తర్వాత కూడా స్పెషల్ ఆఫీసర్ ని పెడితే వాడు అడ్రస్ ఉండడు, వాడు వచ్చినోడు బోర్డు వచ్చినోడు వాస్తవానికి ఏ ఊరికి ఎవడన్నా కూడా తెలియదు. ఆ తెలుసుకునే వరకే మళ్ళీ ఎన్నికలు పెట్టివి. ఎన్నికలు పెట్టిన తర్వాత సర్పంచ్లకు ఇంతవరకు ఏదైనా డబ్బులు వచ్చినాయి అంటే కొంత మీ పార్టీ ఉన్న కొంత డబ్బులు ఇచ్చినా కూడా అది కూడా 1 కోటి రూపాయలు అదే ఇస్తున్నా, దాంతో కూడా పెద్దగా అభివృద్ధి చేసే పరిస్థితి. నీటిపారుదల శాఖకు 22,300 కోట్లని అయితే 2 ఏళ్ల కింద బడ్జెట్ లో పెట్టి మరి ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టిందా, ఒక్కటన్నా ఏదైనా కొత్త నిర్మాణం వచ్చిందా, అది కూడా లేదు. విద్యాశాఖకు 21,292 కోట్లు అన్నారు, అది కూడా ఇంతవరకు లేదు. అదే విధంగా రైతు భరోసాకు 3 బడ్జెట్లు 18,000 కోట్లు, 18,000 కోట్లు, 18,000 కోట్లు. మరి ఎడిపోయినాయి 54,000 కోట్లు అనుకుంటే దాదాపు. అవి ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు నువ్వు కేటాయింపుల వరకే కనబడుతుందని రైతు భరోసా కన్నా కనబడుతున్నది. రైతు బంధుకు రైతు భరోసాకు తేడా. రైతు బంధు అంటే బంధువు అన్నోడు ఇంటికి వచ్చి ఆపదలు ఉంటే సోపదలు ఉంటే డబ్బులు ఇస్తాడు. అదే విధంగా రైతు భరోసా అంటే ఇక భుజం మీద చేసుకుంటే ఇక ఏముండదు, ఓన్లీ భరోసా ఇచ్చాడు తప్ప ఇంకేం లేదు. ఆరోగ్య శాఖకు 11,465 కోట్లని 24 పెట్టిండు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ దాని తర్వాత ఆరోగ్య శాఖకు మొన్న గత బడ్జెట్ లో 12,393 కోట్లు. అదే విధంగా ఈ రోజు 13,000 కోట్లు. ఇప్పుడు కూడా ఈ 3 బడ్జెట్ లో కలిపితే కూడా దాదాపు 30-40 వేల చిల్లర దాకా కోట్లు. అసలు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రి పోతే A4 సైజ్ పేపర్ దొరకలేదండి, డిశ్చార్జ్ కార్డు లేదు, అడ్మిట్ కార్డు లేదు, కార్డులకే సోయి లేదు, ఆఖరికి స్టేషనరీ బిల్లు లేదు. స్టేషనరీ సంబంధించిన ఒక వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు బొచ్చోడు పెండింగ్ ఉంది. అవి ఇవ్వమంటేనే ఆ కాంట్రాక్ట్ అని ఈ కాంట్రాక్ట్ అని అంత మోసం చేస్తున్నాడు. అదే విధంగా ముఖ్యంగా ఆసుపత్రిలో సూసైడ్ చేసుకుని వస్తే కనీసం దానికి యాంటీ డ్రగ్ లేదండి. పాము గరిచినా తేలి గరిచినా దానికి యాంటీ డ్రగ్, ఆఖరికి సెలైన్లు కూడా దొరుకుతలేవు, సూదులు కూడా లేవు ఈ ప్రభుత్వంలో. బేకార్ ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ విషయాలు మనం కులంకుశంగా చర్చించుకుంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు 6 గ్యారెంటీలను ప్రభుత్వం వచ్చింది. 6 గ్యారెంటీలకి ఏదైనా కేటాయింపులు ఉన్నాయంటే అవి కూడా లేవు. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అది కూడా ఇంతవరకు లేదు. అదే విధంగా వృద్ధులకు పెన్షన్ ముచ్చితే అది గాలికే వదిలేసిళ్ళు. అదే విధంగా రైతు భరోసా విషయం అయితే భరోసా లేకుంటే చేసిళ్ళు. ఆఖరికి ఎలక్షన్ అప్పుడు వీళ్ళు కొంత ప్రయత్నం చేస్తారు, దాని తర్వాత మళ్ళీ రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అంటారు, సంక్రాంతి అంటారు, సంక్రాంతి తర్వాత ఇంకో పండుగ అంటారు, వాళ్ళ పండుగ ఎలక్షన్ల పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళు మొకేమో చూడరు. ఇలాంటి పరిస్థితులు. అసలు ఎందుకు వచ్చింది ప్రభుత్వం, ఏ విధంగా చేస్తున్నారు? బడ్జెట్ అంటే వాస్తవంగా అసెంబ్లీలో తీర్మానం చేసిందండి. మొదటి బడ్జెట్ నా దగ్గర ఉందండి. ఇది వాస్తవంగా బడ్జెట్ అన్నదండి అబద్ధాల పుస్తకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా కేటాయింపుల విషయంలో క్లియర్ గా మాట్లాడుకుంటే ఏ విధంగా చెప్పి ఏ విధంగా మోసం చేసి అన్నది కూడా నేను చెప్తాను. రుణమాఫీ బడ్జెట్ లో మొదటి 2024-25 బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నారండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 18,000 కోట్లు అని చెప్తున్నారు. ఓలో 22 కోట్లు అంటాడు, ఓలో 23 కోట్లు అంటారు. అసలు వాస్తవంగా వాళ్ళ లెక్క వస్తా రావా కూడా తెలియదు. అదే విధంగా రైతు భరోసాకు సంబంధించి
ఇదైతే ప్రతి రైతుకు 15,000 వేస్తామని చెప్పింది. వేసిల్లా? వేయలేదు. అదేవిధంగా అబద్ధాల పుస్తకం ఎందుకంటుంది, రైతు కూలి సంక్షేమం, రైతు కూలీలకే 12,000 రూపాయలు మేము కేటాయింపులు చేస్తున్నామని 24 బడ్జెట్ లో చెప్పిండు. ఇక 25 బడ్జెట్ ఎక్కడదని, 26 బడ్జెట్ ఎక్కడదని? అసలు 24 బడ్జెట్ కే ముచ్చట వాస్తవంగా చెప్పాలంటే అది లేదంటే ఇప్పుడు ఇది వరికి పంట బోనస్ బ్రోకర్ ముచ్చట అని కూడా చెప్పిన. ఎందుకంటే 500 బోనస్ సంబంధించి పోయిన సీజన్ కే 11,160 కోట్లు పెండింగ్ ఉన్నారు. అదే విధంగా ఫ్రీ బస్ అని మొత్తం గప్పాలు కొట్టుకుంటే చెప్పిన ఆర్థిక శాఖ మంత్రికి ఒకటే చెప్తున్నా, ప్రతిరోజు 10,000 కోట్లు చెల్లించాలి. వాటికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికి 8,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించాల్సిన పైసల్ని, అందులో 2,000 కోట్లకు మాత్రమే మీరు పేమెంట్ ఇచ్చిందో, అవసరమైతే మీరు ఆర్టీసీ సీఎండీకి ఫోన్ చేయండి, అవసరమైతే అక్కడ డాటా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రోడ్ల మీద ఎలక్ట్రిక్ బస్సులు కనబడితే ఆర్టీసీకి అనుకోకండి, ఆర్టీసీ కాదు జేబీఎం కంపెనీ, అదే విధంగా ఒలెక్ట్రా కంపెనీ రెండు సంబంధించి ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చిండు. ప్రతి డిపోలో ఓన్లీ 8-9 మాత్రమే ఆర్టీసీ బస్సులు మిగిలినాయి. సో జేబీఎం కు కానీ అదే విధంగా ఒలెక్ట్రా కంపెనీకి కానీ వీళ్ళు ప్రతి నెలకు పైసలు చెల్లించాలి. ఆ పైసలు చెల్లించితే మళ్ళీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎరకెళ్ళి వసూలు చేసుకొస్తారు, అందులో పర్సంటేజ్. ఈ విధంగా బఫూన్లు చేసుకుంటే ఆర్టీసీని నడుము ఇరగొట్టిండు, దాన్ని వెన్నుపూస ఇరగొట్టిండు. అదే విధంగా ఫ్రీ పవర్ గురించి చాలా మంది జ్యోతి పథకం, ఆ పథకం, ఈ పథకం, గృహజ్యోతి పథకం అంటారు. అసలు గృహజ్యోతి పథకం ఏంది, దీని కథ ఏది, కార్ఖాన ఏందని కొంచెం వివరాలకు పోయినా. వివరాలకు పోతే ఏంటంటే 2 డిస్కామ్లు ఉంటాయండి, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్బీడీసీఎల్. ఈ 2 డిస్కామ్లకు వాస్తవంగా ఫ్రీ పవర్ సంబంధించి 24,690 కోట్లు పేమెంట్ చేయాలండి. అది పరిస్థితి ఏంటంటే 2 ఏదైతే వాస్తవంగా డిస్కామ్ల దగ్గర మీరు అవసరమైతే మీ ఛానల్ వాళ్ళు ఉంది, వాళ్ళ గోస అతి ఘోరంగా ఉన్నదండి. కనీసం ఆఫీసులో ఫర్నిచర్ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఆఖరికి ఫ్యాన్ ఖరాబ్ అయితే ఫ్యాన్ చేసుకునే పరిస్థితి లేదు కరెంట్ ఆఫీస్ లో, అలాంటి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఇది ఈ 2,000 వేస్తలేరు అని ఆయన అంటే ఇంకోటి డిస్కామ్ తీసుకొచ్చింది రైతులకు. కానీ ఇప్పుడు ఈ 2 డిస్కామ్లు లాభాలు ఉంటే ఇంకో డిస్కామ్ పుట్టుకొస్తుంది, అది లాభంలో ఇవి 2 లాభాలు నష్టాలు పోతున్నాయి. ఇన్ని ఫ్రీ కరెంట్ చేయబట్టి ఏదైనా కూడా ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆర్థికంగా ఒక వ్యక్తి వాస్తవంగా కుటుంబం బలంగా అయ్యేటట్టు చూడాలి, అంతేగాని బిచ్చ పథకాలు చేయొద్దండి. ఒక పథకం ఇచ్చినప్పుడు ఇంకో సంస్థ నష్టాలు నెట్టదు. ఒకవేళ నష్టాలు నెట్టకుండా చేయాలంటే నువ్వు అవసరం ఆదాయం సమకూర్చుకోవాలి. ఆదాయం సమకూర్చి ఆటికి సంబంధించిన అయితే పార్సిల్ సంస్థను తీసుకుపోయి నువ్వు దాన్ని ప్రైవేటైజ్ చేసి నేను ఆర్టీసీ సంబంధించిన పార్సిల్ సంస్థను నేను అన్నదమ్ములకు ఇచ్చివి, ఆ ఎమ్మెల్యేలకు అదే విధంగా మంత్రులకు ఇచ్చివి. ఈ ఎక్కడదండి, పంచుకొని తింటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అదే విధంగా బడ్జెట్ లో ఏ విధంగా కేటాయింపులు చేసిండ్రు, ఏం చేస్తున్నారు. 500కు గ్యాస్ సంబంధించి సిలిండర్ అండి 723 కోట్లు మేము కేటాయింపులు చేసినామని ఈ విధంగా చెప్పిల్లండి. 723 కోట్లు 2024-25 బడ్జెట్ అండి. మళ్ళీ కూడా చెప్తున్నా 723 కోట్లు అని చెప్పిండు. కానీ వాస్తవంగా ఏంటండి, ఇచ్చింది ఎంత అండి? వాస్తవంగా చెప్పాలంటే గ్యాస్ కు సంబంధించి ఇప్పటి వరకు పేమెంట్ ఇచ్చింది ప్రతి నెలకు 180 కోట్లు పేమెంట్ చేయాలండి. 500 సంబంధించి ఎవరికి వస్తుందో తెలియదు. ఆ వినోద్ కుమార్ గారు ఉన్నారు, వాస్తవంగా ప్రొఫెసర్ గారు, నేనున్నా, అదే విధంగా కత్తి వెంకట స్వామి గారు, అందరం 1000 రూపాయలు కడుతున్నాం. ఎవరికి వస్తుందో ఎవరికి పోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీళ్ళు ఇస్తున్న లెక్కల ప్రకారం 180 కోట్లు ప్రతి నెలకు చెల్లించాలి. అది ఏంటంటే 24-25 నెలల నుంచి వెళ్ళి దాదాపు, ఎందుకంటే ఇది ఉత్తముచ్చట కూడా కాదు, 4,000 చిల్లర, ఎందుకంటే దాదాపు 5,000 చిల్లర కోట్ల దాకా పెండింగ్ ఉన్నారు. ఇందులో 227 కోట్లు మాత్రమే పేమెంట్ చేసిండు. ఇంకా దాదాపు 4,500 కోట్ల దాకా పెండింగ్ ఉన్నారు. అంటే నువ్వు ఏం సాధించినావు, ఏం చేసినావు వీటితోని ఈ విధంగా అబద్ధాలు ఆడుకుంటా నువ్వు పెట్టిన కేటాయింపులే గ్రౌండ్ లేవు. ఇక్కడ 700 కోట్లు అని చెప్పినావు, ఫస్ట్ బడ్జెట్ లో 723 కోట్లు అన్నావు. అసలు వాస్తవంగా చూస్తే 223 కోట్లే చెల్లించావు ఇప్పటి 3 ఏళ్లలో. ఈ విధంగా బఫూన్లు చేసుకుంటా రాష్ట్ర ప్రజలను. అదే విధంగా ప్రతి నియోజకవర్గం 3,500 ఇండ్లు మొదటి బడ్జెట్ లో, రెండో బడ్జెట్ లో, మూడో బడ్జెట్ లో మరి 7,000 ఆ మొత్తం ఇప్పటికి నిర్మాణం రావాలి కదా. ఏముండదు, కేటాయింపులు, దాని తర్వాత చేరు దులుపుకోవడం. అదే విధంగా ఢిల్లీకి కోట్లు 1,000 కోట్లు పంపుతా అంటాడు, 2,000 కోట్లు పంపుతా అంటాడు. అదే విధంగా జనాలు మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి ఏమో చేస్తా అని ఏదో 24,042 కోట్లతోని మెట్రో కంప్లీట్ చేస్తా అన్నాడు మొదటి బడ్జెట్ లో. ఇది కేటాయింపు. మరి ఎడమైందండి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు డబ్బులు ఎడమవుతున్నాయి, ఎడమాయమవుతున్నాయి. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తే ఇంకేం రోజులండి. అదే విధంగా స్త్రీ సంక్షేమం అని, ఇంకో సంక్షేమం అని, ఇన్ని విధాలుగా పైసలు ఎక్కడికి పోతున్నాయి, ఏడికి పోతున్నాయి, ఎవరికి అసలు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అండి. ఒకటా రెండా అండి. మొదటి బడ్జెట్ 2024-25 2,91,159 కోట్లు. అదే విధంగా 2025-26 3,04,965 కోట్లు. అదే విధంగా మూడో బడ్జెట్ 3,24,134 కోట్లు. మరి ఇవన్నీ 7,000 అండి.
ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు ఎస్సీ సంక్షేమానికి 42,000 కోట్లని ఇవాళ బడ్జెట్ లో పెట్టిండు. అదే విధంగా ఎస్టీ సంక్షేమానికి 18,000 కోట్లు పెట్టిండు. అదే విధంగా బీసీ సంక్షేమానికి 12,000 కోట్లు పెట్టిండు. మరి ఇంత ముందు బడ్జెట్ లో పెట్టినప్పుడు వాటికే దిక్కు లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోయిన బడ్జెట్ లో 40,232 కోట్లు ఎస్సీలకు కనిపెట్టి మరి ఒకరికి దళిత బంధు ఇచ్చినవా, లేకపోతే ఏమైనా కొత్త వస్తువు కొనుక్కోనికి పైసలు ఇచ్చినవా, లేకపోతే ఏమైనా ఎస్సీలకు సంబంధించి ఆ కాలనీలు ఏమైనా అభివృద్ధి పనులు చేసినవా? ఏమీ లేదు. కేటాయింపులు తప్ప ఏం లేదు. అదే విధంగా ఎస్టీలకు పోయిన బడ్జెట్ లో 17,169 కోట్లు, అదే విధంగా బీసీలకు 11,405 కోట్లు, అదే విధంగా గత స్టార్టింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 బడ్జెట్ ఎస్సీలకు 33,124 కోట్లు, అదే విధంగా ఎస్సీలకు 17,056 కోట్లు, అదే విధంగా బీసీలకు 9,200 కోట్లు. అసలు ఏంటంటే బీసీలకు మీరు చెప్పిన మాట ఏంటంటే ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతా అన్నారు. మరి 20,000 కోట్లు పెట్టకుండా ఫస్ట్ బడ్జెట్ లో 9,200 కోట్లు, సెకండ్ బడ్జెట్ లో వచ్చి 11,000 కోట్లు, ఇప్పుడు ఈ బడ్జెట్ లో 12,000 కోట్లు. మరి ఇంకోటి ఏంటంటే ఈ పెట్ట పైసలు వచ్చినాయంటే బీసీకి ఒక్క బీసీకి చూంచండి డబ్బులు వచ్చినాయి, ఒక్క ఎస్సీకి చూంచండి డబ్బులు వచ్చినాయి. అదే విధంగా ఓవర్సీస్ అంటున్నాడు. ఈ కొత్తగా తీసుకొచ్చిన నీ ఓవర్సీస్ సంబంధించి స్కాలర్షిప్ అంటే మీరు కాదు తీసుకొచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్, మేము తీసుకొచ్చిన ఒక బీసీ బిడ్డ ఒక వాస్తవంగా ఓసీ కూడా ఆర్థికంగా లేని వాళ్ళని కూడా వాళ్ళను ఫారెన్ చదవడానికి పోతే 20 లక్షల రూపాయలు వాస్తవంగా వాళ్ళకి ఇచ్చినాం. అదే విధంగా వీసా ఖర్చులకు 50,000 పెట్టి, ఎందుకంటే ఓన్లీ కుల వృత్తులే కాదు వాళ్ళు ఖచ్చితంగా చదువుకుంటేనే పేదరికం నిర్మూలించబడతాని ఎస్సీ ఎస్టీ సంబంధించి బీసీలకు సంబంధించి ఒక మంచి పథకం తీసుకొచ్చి వాళ్ళను ఫారెన్ పంపినాం. వీళ్ళు వచ్చిన కంటే అది బంద్ చేసింది. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తానంట మళ్ళీ 5 అంటాను, మళ్ళీ 5 గ్యారెంటీ 6 గ్యారెంటీలు పోయి 6 గ్యారెంటీలు మొత్తం అటకెక్కినాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో 5 తీసుకొస్తారా, ఇదో అదో ఆస్తాం ఇదో ఆస్తాం అని ఈ అస్తాలు చేతి ఎవరి ఆస్తాన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టే ప్రభుత్వం తప్ప ఏం లేదండి. రామూర్తి గారు మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గాలి వినోద్ గారు. వినోద్ గారు నమస్తే అండి. వినోద్ గారు, ఈ రోజు బడ్జెట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వివిధ శాఖల వారీగా కూడా కేటాయించారు, వాటిని అమలు పరుస్తాం అని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే బడ్జెట్ పాఠం వింటే మీకు ఏమనిపిస్తోంది? ఇంతకుముందు రామూర్తి గారు చెప్పిన దాంట్లో 100% వాస్తవాలు ఉన్నాయి చాలా వరకు. ఎందుకంటే ఓ జీరో బడ్జెట్ లాగానే చూడాల్సి వస్తుంది. దీన్ని కేటాయింపులు అవుతున్నాయి కానీ ఆ కేటాయింపులు ఎక్కడ అమలు అవుతున్నాయి అనే విషయంలో చాలా సందిగ్ధంగా ఉంది. మీరు నిన్నగాక మొన్న విద్యా కమిషన్ సిఫారసులు ప్రభుత్వమే చేయించింది కదా. ప్రభుత్వమే చేయించినప్పుడు ప్రభుత్వము 20% బడ్జెట్ కేటాయించాలి, కనీసం చివరికి 18% అయినా విద్యారంగాన్ని కేటాయించాలంటే ఇవాళ కేటాయించింది ఎంతండి? కేటాయించింది 8.3%. అంటే 8.3% కేటాయిస్తే విద్యారంగం ఏ రకంగా బాగుపడుతుంది, ఏ రకంగా ముందుకెళ్తుంది విద్యారంగం? విద్యారంగము ఇవాళ మొత్తం రైజింగ్ తెలంగాణ పూర్తిగా ఆధారపడేదే విద్యారంగం మీద. రైజింగ్ తెలంగాణ ఇవాళ అనే ఒక సమ్మిట్ ఏదైతే చేశారో మీరు, ఆ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణను సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో, ఫార్మా రంగాల్లో, అన్ని రంగాల్లో డెవలప్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. సో వీటన్నిటికీ మూలమంతా విద్యనే. సో మరి విద్యారంగానికే పట్టించుకోకపోతే, మీరు విద్యారంగం కేటాయింపులు ఇంత తక్కువగా ఉంటే మరి ఏ రకంగా మీరు రైజింగ్ తెలంగాణ సాధిస్తారు? అంటే మీ రైజింగ్ తెలంగాణ అనేది ఉట్టిగా ఆ వికసిత భారత్ లాగా ఉంటుంది. వికసిత భారత్ ఎట్లయితే బీజేపీ బోకస్ స్లోగన్ ఇచ్చి దేశాన్ని ఎట్లయితే మభ్యపెడుతున్నాడో, ఇవాళ ఇది కూడా అంతే. రైజింగ్ తెలంగాణ అనేది కూడా వికసిత భారతే హిందీలో కనుక చూసుకుంటే. సో కాబట్టి ఈ వికసిత తెలంగాణ లేదంటే వికసిత భారత్ అనే ఈ డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజల్ని మభ్యపెట్టడం ఇక బంగారు తెలంగాణ లాగానే. సో బంగారు తెలంగాణ ఆయన అన్నాడు, ఈయన వికసిత అంటే రైజింగ్ తెలంగాణ అని ఈయన అన్నాడు. పెద్ద స్లోగన్స్ లో తేడా ఏం లేదు కానీ ఒక ఇంగ్లీష్ లో ఆయన, తెలుగులో ఈయన మాట్లాడండి. కానీ ఎక్కడ కూడా నిజంగా గతంలోనన్నా కొంత అంటే విద్యారంగానికి కేటాయింపులు అయితే గతం కంటే మెరుగ్గానే ఉన్నది. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంది. అప్పుడు 6% అంటే ఇప్పుడు 8%. సో కానీ మరి ఇంత రైజింగ్ తెలంగాణ సమిట్ పెట్టి, గ్లోబల్ సమిట్ పెట్టి ఇవాళ మొత్తానికి 4th సిటీ అని చెప్పి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇవాళ ఉన్న సిటీకే దిక్కు లేదు, దివానా లేదు. ఇక్కడ కనీసం దోమలకు మందు వేసే దిక్కు లేదు, మురికి కాలువలు తీసే దిక్కు లేదు. ఇవాళ ఈ సిటీని డెవలప్ చేసే దిక్కే లేదు. కానీ వాళ్ళ ఫ్యూచర్ సిటీ గురించి ప్రణాళికలు ఏంటంటే మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, దాటుకోవాలి, మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావాలి. దానికి సంబంధించిన ఇవాళ కేటాయింపులు భారీగా చేసుకోవాలి. ఆ కేటాయింపులో భాగంగానే ఇవాళ బడ్జెట్ రూపొందించడం జరిగింది తప్ప పేదలకు సమ్మిళిత అభివృద్ధి దిశగా కానీ పేదలు ఇప్పటివరకు ఈ 2.5 సంవత్సరాల్లో పేదలు పూర్తి స్థాయిలో వాళ్ళకు అంటే కనీసం ఈవెన్ వారు మూసి ప్రక్షాళన పేరు మీద కూడా
ఇప్పటిదాకా పేదలకు ఏమాత్రము వాళ్ళకు ఆ, ఇల్లు ఇల్లు కూల్చాడు కానీ ఒక ఇల్లు కట్టియలేకపోయాడు. ఒక స్కూల్ లేదు, ఒక స్కిల్ లేదు, ఒక బ్రిడ్జ్ లేదు, ఒక విశ్వవిద్యాలయం కట్టేయలేదు. ఎక్కడ కూడా ఏమి కట్టేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఇనాగ్రేషన్ చేసుకుంటూనే ఉన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను ఇవాళ ఆర్డర్ అంటే వాళ్ళకు జాబ్ గా అపాయింట్మెంట్ ఇచ్చుకుంటూనే ఉన్నాడు తప్ప ఈయన కొత్తగా ఏమి వేసింది లేదు. కాబట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, కొత్త ఇటుకేసింది లేదు. ఈ పరిస్థితులలో దీన్ని మనం జీరో బడ్జెట్ గానే చూడాలి తప్ప ఈ బడ్జెట్ తోని గత 2024 కేటాయింపు తీసుకున్నా, 25 కేటాయింపు చూసుకున్నా భారీగానే కనపడుతుంది. కానీ అక్కడ అమలు తీరు ఏమైంది? ఇంత ముందు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా ఇవాళ ఏం జరిగింది, ఏం మార్పు ఈ దిశగా అభివృద్ధి జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే శూన్యమే. ఇవాళ 1000 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం బడ్జెట్ లో. సంతోషమే దానికి. కానీ దాన్ని ఎంత రిలీజ్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఎన్ని నెలల్లో ఈ 1000 కోట్లు రిలీజ్ అయితే ఏంటి అవుతుంది అనేది రేపు కాలం నిర్ణయిస్తుంది. సో ఖాళీ కేటాయింపుల వరకు పరిమితం అయితే లాభం లేదు. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే బడ్జెట్ యొక్క దాని యొక్క అంచనా విలువలు కరెక్ట్ అవుతాయి. అంతేగాని కేటాయింపులు భారీగా ఉంచి గత ప్రభుత్వం కంటే భారీగానే కేటాయింపులు ఇచ్చినట్టుగా చేసి అమల్లో గత ప్రభుత్వం కంటే దరిద్రంగా చేస్తే అభివృద్ధి ఏ దిశగా ముందుకెళ్తుందో మరి అధికార పార్టీ నాయకులే చెప్పాలి. ఇవాళ విద్యారంగానికి, వైద్య రంగానికి అయితే మరి వాళ్ళు నేను ఆశించింది అయితే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము ఉచితంగా అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందేమో అనుకున్నా. మా ఆకునూరు మురళి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారు గతంలో చెప్పినట్టుగా కార్పొరేట్ విద్యను రద్దు చేస్తాం, ప్రైవేటు విద్యను రద్దు చేస్తామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఆయన కార్పొరేట్ విద్యను రద్దు చేయాలని చెప్పి మాత్రం ఎక్కడ రికమెండేషన్స్ లో లేదు, ప్రైవేట్ విద్యను రద్దు చేస్తామని రికమెండేషన్స్ లో లేదు. చివరికి ఇప్పుడు ప్రైవేట్ ఫీజులను కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయక వీళ్ళ ఫీజులు కంట్రోల్ చేసే విషయంలో కూడా రెగ్యులేటరీ అథారిటీని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఒక మాట మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. సో కాబట్టి ఇవాళ ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే, ప్రజల్ని ఇంత దారుణంగా వంచిస్తుంటే దీన్ని మరి ప్రజాపాలన అనాలనో దగా పాలన అనాలనో మరి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పాలి. తప్పకుండా నా దృష్టిలో అయితే ఇది పెద్దగా దగా పాలన కింద వస్తుంది తప్ప ప్రజాపాలన కింద రాదు. ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గరే కీలకమైన శాఖలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది, ముఖ్యమంత్రి గారే ఇవాళ మున్సిపల్ శాఖ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కీలకమైన అంశాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి దీనికి ముఖ్యంగా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారే. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను మొత్తం విద్యను ప్రతి ఒక్కరికి అందించాను, అది భూమిలు ఇవ్వలేను, నేను జాగాలు ఇవ్వలేను, బడ్జెట్లు ఇవ్వలేను, లేకపోతే నేను పేదలకు ఇల్లు కట్టియలేను నన్ను అంటే నన్ను ఏమన్నాడు ఆయన, నన్ను చీల్చిన ₹1 రాదు అని చెప్పేసి అన్నాడు. సో ఈ సిచ్యువేషన్స్ లో మనం ఎట్లా మరి ముఖ్యమంత్రి గారి మాట నమ్మాలి? ఒకవైపు నా దగ్గర ₹1 లేదంటాడు, మరొక వైపు ఇవాళ మొత్తం టోటల్ ఫ్యూచర్ సిటీని, మూసీ నదిని లేకపోతే ప్రక్షాళన చేస్తా అంటాడు. ఇవాళ కేటాయింపుల కన్నా అభివృద్ధి వాటి విషయానికి వచ్చేసరికి ₹1 లేదంటాడు. నిరుద్యోగులకు ఇవ్వడానికి ₹1 లేదంటాడు, మహిళలకు ఇవ్వడానికి ₹1 లేదంటాడు, పెరిగిన పెన్షన్లు 4,000 ఇస్తానని ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తానని ఇవ్వలేదు. ఇట్లా ఏ చూసినా 420 హామీలు కానీ 606 గ్యారంటీలు కానీ ఎక్కడ అమలు చేసినట్టుగా ఆ ఉచిత బస్సు కూడా ఎంత దరిద్రంగా ఉందో ఎంతమంది మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు చెప్పారు. సో ఏ రకంగా దాన్ని వంచేస్తున్నాడు, ఏ రకంగా మొత్తం ఆర్టీసీని సర్వనాశనం చేసి ఇవాళ ప్రైవేట్ పరం చేసిండో మనకు చాలా క్లియర్ గా ఇవాళ వాళ్ళు కూడా రేపు మాపో మొత్తం కంప్లీట్ గా బంద్ ధర్నాకు కంప్లీట్ గా పిలిపించారు వాళ్ళు. సో ఈ క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, వాళ్ళ బీసీలకు 56% ఉన్నారని వాళ్ళు చెప్పారు. మరి బీసీలకు ఎంత బడ్జెట్ ఇచ్చాడు? మరి లెక్కలు తీసుకుంటే ఎంత ఇంప్లిమెంట్ చేశాడు? ఎస్సీలకు ఎస్సీ జనాభా లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 20.6% లోకల్ బాడీ టికెట్లు ఇచ్చినట్టుగా లెక్కలు చూపెడుతున్నారు. మరి బడ్జెట్ లో ఎంత ఉంది? ఎస్టీలకు కూడా అంతే, వాళ్ళ కేటాయింపులు కూడా ఎక్కువనే కనబడుతున్నాయి బీసీల కంటే. కానీ అమల్లో మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి తప్ప అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ముస్లింలకు కానీ, మన క్రైస్తవులకు ₹1 ఇచ్చిన చరిత్ర లేదు. అట్లాగే ఇవాళ మహిళలకు కోటీశ్వరులను చేస్తానని చెప్పిండు. మహిళలందరినీ ఇవాళ 1,00,000 కోటీశ్వరులు చేసిన దేవుడి వరకు వాళ్ళకు ఉన్న పథకాలను అమలు చేస్తే సంతోషము. సో కాబట్టి ఏ రకంగా చూసినా సరే
ఈ బడ్జెట్ అది సంక్షేమ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ అది ఆశించిన ఫలితాలని ఇస్తూ అని అయితే నేను ఆశించట్లేదు. కేటాయింపుల పరకు అయితే వస్తుంది కానీ కొంత ఆచరణలో మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. కాబట్టి దీన్ని జీరో బడ్జెట్ గానే చూద్దాం తప్ప దీన్ని నిజంగానే ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ గాను లేకపోతే సమ్మిళిత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న బడ్జెట్ గాని నేనైతే చూడదలుచుకోలేదు. రామ్మూర్తి గారు, ప్రభుత్వం చెప్పే అభివృద్ధి నిజంగా కనిపిస్తుందంటారా? రామ్మూర్తి గారు, ప్రభుత్వం చెప్పే అభివృద్ధి నిజంగా కనిపిస్తుంది అంటారా? ఏడ కనబడుతుందండి అభివృద్ధి? ఇప్పుడు విద్యార్థులు చచ్చిపోతున్నారు, అదే విధంగా రైతులు చనిపోతున్నారు, కనీసం యూరియా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఏమైనా కొత్త గట్టిలు అంటే ఏం గట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుంటాం. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ప్రతి నెల 18,500 కోట్లు వస్తుందని నేను అనలేదు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఒక సభలో. 18,500 కోట్లు అంటే ఇప్పటికి 27 నెలలు. 27 నెలలు వాస్తవంగా మొత్తం చూసుకుంటే 4,99,500 కోట్లు. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చినప్పుడు 27 నెలలుగా వీళ్ళు తీసుకొచ్చినప్పుడు 3,75,000 కోట్లు. సో ఇవి రెండు కూడితే 8,74,500 కోట్లు. 8,74,500 కోట్లలో జీతాలు, అదే విధంగా ఇతర కొంచెం అడ్డి ముట్టినట్టు కొన్ని ముట్టుకున్న సంక్షేమము అవన్నీ తీసేస్తే వీళ్ళ పర్సంటేజ్లు, కొంత పేమెంట్లు అయితే 10%, 30% తీసుకొని కాంట్రాక్ట్లకు ఇచ్చినాయి. కాంట్రాక్ట్లు సచివాలయం సాక్షిగా ఒల్లి పెట్టుకున్నాయి. సరే, ఒక ఎమ్మెల్యేనే ఒక మంత్రికి డైరెక్ట్ 30% కాడని పేరు పెట్టి ఆఖరికి ఆర్థిక శాఖ మంత్రి భార్య గారు కూడా పర్సంటేజ్ తీసుకుంటున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వీతమే. ఇవన్నీ పైన ఎందుకంటే వీళ్ళు పేమెంట్ చేసినాయి. అదే విధంగా ఎందుకంటే వచ్చిన ఆదాయం, అదే విధంగా అప్పు మొత్తం కలిపి 8,74,500 కోట్లలో మొత్తం వీళ్ళు ఖర్చు పెట్టింది ఈ 27 నెలల్లో నాకు తెలిసి హార్డ్లీ ఒక 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లు అయితే అండి. మిగతా డబ్బులు ఎడవేనాయండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా అండి? ఇప్పుడు వీళ్ళు వచ్చిన కొత్తలో 24లో మేము కథా కార్ఖానా మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. గత గవర్నమెంట్ 8 లక్షల అప్పు చేసింది కథా కార్ఖానా అంటే మేము ఉన్న వాస్తవాలు చెప్పినాం. ఆఖరికి మేము చేసిన అప్పేందో రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా మొత్తం కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అబద్ధాలు అన్నది పార్లమెంట్ సాక్షిగా నిజాలు చేసినాం. ఇంకోటి ఏంటంటే ఏ రోజైనా కూడా ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా అబద్ధాల పేక మేడలాగా కూలిపోద్ది అన్నది బెస్ట్ ఉదాహరణ అండి. ఈ ప్రభుత్వం కూడా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా ప్రజలు విజ్ఞులు. ఇంత ముందులాగా ఏదో వెనకటి రోజులు కాదండి. ఇప్పుడు ఏమైనా అబద్ధం చెప్తే అది అబద్ధమా నిజమని తెలుసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అదే విధంగా వీళ్ళ గవర్నమెంట్ చేసేది ప్రతిదీ అబద్ధమే, ఇందులో ఒక్కటి కూడా నిజం లేదన్నది క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్ వాస్తవంగా చెప్పాలంటే దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం లేదండి. ఇప్పుడు 24-25 బడ్జెట్ లో పెట్టిన డబ్బులు ప్రజలకు పోతే, అదే విధంగా 25-26 సంబంధించి బడ్జెట్ పైసలు ప్రజలకు పోతే ఇప్పుడు 26-27 పోతాయండి. అసలు ఈ గత రెండు బడ్జెట్ లో డబ్బులు కిందికి పోలేదు, మరి ఇవి ఎక్కడికి పోతాయి? అసలు ఉన్న విషయాన్ని చెప్పుకుంటా విద్యా సంస్థలకు కానీ, రైతులకు కానీ, అదే విధంగా ప్రతి సెక్షన్ మోసం చేసుకుంటా ఇంకెన్ని రోజులు ముందుకు పోతారండి? ఏమైనా ప్రాజెక్ట్ కొత్తగా కట్టినావా? మేము చేసినాం 3.5 లక్షలే తీసుకొచ్చినాం. సరే, గతం 70,000 కోట్లు ఇంత ముందు మాకుండే, ఆ 70,000 కోట్లు తీసేసిన వాస్తవంగా చెప్పాలంటే 2,40,000 చిల్లర మాత్రమే అవుతాయి. 2,40,000 సంబంధించి ఏంటంటే ఈ విధంగా మనం చేసుకున్నా కూడా, లెక్కలు పత్రాలు చేసుకున్నా కూడా మేము తీసుకొచ్చిన అప్పుతోని మిషన్ భగీరథ కానీ, మేము తీసుకొచ్చిన అప్పుతో జిల్లా కలెక్టరేట్ కానీ, జిల్లాకు కేంద్రం ఇవ్వకున్న మెడికల్ కాలేజీలు కానీ, అదే విధంగా సంక్షేమ పథకాలు కానీ డైరెక్ట్ అకౌంట్ లో వేసినాం. ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా. ఇందులో గత 9.5 నెలల్లో మా కార్యకర్తలు ఒక్కొక్క పైసా దొరకలేదని మా వాళ్ళు వాపోతారు. వీళ్ళు గత ప్రభుత్వం మొత్తం అవినీతి చేసింది, కథ చేసింది, కార్ఖానా చేసింది అని ఈ విధంగా మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే మేము ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ అకౌంట్ చేసినాం. వీళ్ళ ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్లు తిన్నారు. 1,00,000 కోట్లు తినడం, మరి 1,00,000 కోట్లు తింటే మరి ఆ ప్రాజెక్ట్ అంటోడు ఎల్ఎన్టీ సంబంధించి లేకపోతే మెగా కంపెనీ ఫ్రీ కడతాడా అండి? అసలు తీసుకొచ్చిందే 94,000 కోట్ల అప్పు. 94,000 కోట్లలో వాస్తవానికి పర్సెంటేజ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా 1-2% అంటే అక్కడ ఉన్న లోకల్లో కాంట్రాక్టులకు తప్ప ఇంకో వాడి ఇయ్యడు. ఒకవేళ 1,00,000 కోట్లు మాకు ఇస్తే మరి సిమెంట్ ఎక్కడ కొన్నాడు, ఇసుక ఎక్కడ కొన్నాడు, ఐరన్ ఎక్కడ కొన్నాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రీ కట్టిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఓన్లీ మేడిగడ్డకు సంబంధించిన ఒక పిల్లర్ గుంగిపోయినాను 300 కోట్ల కంటే ఎక్కువగా అవుతుంది. రిపేర్ చేస్తే అయిపోతుంది. విశ్వసుందరి మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెడతాడు. అవసరమైతే ఇంకో బక్కకాలతో ఫుట్బాల్ ఆడడానికి దానికో 100 కోట్లు ఖర్చు పెడతాడు.
కానీ రైతుల కాళ్ళు ఇరిగిపోయి రైతుల కళ్ళకు కారణమైన ఒక్క ప్రాజెక్ట్ ఒక పిల్లర్ కట్టలేని వ్యక్తి అండి. మేము ఇన్ని కట్టాం కదా. మేము వాస్తవంగా చెప్పాలంటే గోదావరి మీద వాస్తవంగా ఎన్ని టీఎంసీలు ఎత్తుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు అవసరమైతే నీటిపారుదల శాఖ నుంచి తీసుకోండి, 400 నుంచి 500 టీఎంసీలు తీసుకుంటున్నాం. గత 2014 ముందు ఎన్నో చేయడం 100 టీఎంసీలే. మరి వచ్చింది కదా, రిజల్ట్ వచ్చింది కదా. దక్షిణ భారతదేశంలో మొత్తం ఓవరాల్ గా తీసుకున్నా, అన్ని రాష్ట్రాలు తీసుకున్నా నీటి విషయంలో, పంటల విషయంలో నంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గణాంకాలు అయితే అబద్ధం చెప్పాయి కదండి. అవసరమైతే అందరి దగ్గర ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేసినా మోసపోరు. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నాయి. ఎడ్డి కాలంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పాలించవచ్చు, కానీ ఇప్పుడు ఎడ్డి తెలంగాణ కాదు, ఇది గుడ్డి తెలంగాణ కాదు. ఇంకెన్ని రోజులు అబద్ధాలైనా ముందుకు పోలేరు. గత బడ్జెట్ కానీ అంతకుముందు బడ్జెట్ లో కానీ కేటాయింపులు 10-20% కూడా ఖర్చు పెట్టలేదు. ఎస్, ఎందులో ఖర్చు పెట్టినా చూపెట్టమనండి, నేను దేనికంటే దానికి సవాల్ ఇస్తున్నా. రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా అని పేరు పెట్టలేదు కదా, 18,000 కోట్లు 18,000 కోట్లు 18,000 కోట్లు 3 బడ్జెట్లు. గత 2 బడ్జెట్లో 18,000 కోట్లు ఏడమాయమైనవి. నేను మళ్ళా కూడా చెప్తున్నా, ఏదో వీళ్ళతో దోస్తాన్ చేస్తే ఇసుకలో ఉచ్చబోసినట్టు తప్ప ఇంకేం లేదని గారు. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి గారు కూడా జూమ్ లైవ్ లో ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే. వెంకటస్వామి గారు, ఈ రోజు తెలంగాణ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడం జరిగింది. మొదటగా బీఆర్ఎస్ నేతలు లేవనెత్తిన ప్రధాన విమర్శలు మనం ఒకసారి చూద్దాం మాట్లాడుకునే ముందు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల కల్పన మరియు నిరుద్యోగ భృతి ఊసే లేదు. అలాగే మూడోది మహాలక్ష్మి పథకం కింద యువతకు ఇస్తామన్న తులం బంగారం హామీ. మరోవైపు వికలాంగులకు మరియు వృద్ధులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు సుమారుగా వచ్చేసి 54,000 వరకు రావాల్సి ఉంది, ఇప్పటి వరకు రాలేదు. గత 2 ఏళ్లుగా ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందలేదు. మరోవైపు హామీల అమలు కోసం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కూడా హరీష్ రావు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 3,24,234 కోట్లు ఈ బడ్జెట్ని కేటాయించడం జరిగింది సామాన్యుడికి. మరి ఈ బడ్జెట్ సామాన్యుడికి ఊరట కలిగిస్తుంది అంటారా? మరి మీ వెర్షన్ ఏంటి? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, మీ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు వినోద్ గారు మాట్లాడింది విన్నాను, రామూర్తి గారు మాట్లాడింది విన్నాను. వాళ్ళు ఒక్క మాటలో దీన్ని జీరో బడ్జెట్ అన్నారు. ఇక జీరో బడ్జెట్ అన్నాక ఇక చర్చ ఉంటుంది. బడ్జెట్ జీరో ఉంటుందా అండి? జీరో బడ్జెట్ ఉంటుందా? బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే జీరో బడ్జెట్ అంటారు, కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి దాని యొక్క కేటాయింపులు అన్నీ ఇచ్చిన తర్వాత దాని జీరో బడ్జెట్ అంటే వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ఇంకా హామీల విషయానికి వచ్చినట్టు ఏదంటే, ఇప్పుడు అక్కడక్కడ కొన్ని హామీలు సంపూర్ణంగా, ఇప్పుడు మీరు పెన్షన్ అంటున్నారు, పెన్షన్ ఎన్హాన్స్మెంట్ మేము ప్రకటించినాం. ఎన్హాన్స్మెంట్ జరగలేదు కానీ పెన్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. వాట్ ఎవర్ ద పెన్షన్, రకరకాల పెన్షన్స్ ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ ఉన్నది, వికలాంగుల పెన్షన్ ఉన్నది, సింగిల్ లేడీ పెన్షన్ ఉన్నది. ఈ రకరకాల పెన్షన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎన్హాన్స్మెంట్స్ ఏవైతే మేము ప్రకటించినామో వాటిల్లో కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. ఈ కేటాయింపులను ఏమేమి కేటాయింపులు జరిగినాయి, ఏమైనాయి, విమర్శ కోసమే విమర్శ అనంటే ఇంకా అది ఇప్పుడు వినోద్ గారు మాట్లాడిండ్రు. ఆయన కూడా ఈ మాట్లాడుతున్నారు జీరో బడ్జెట్ అనేది. మరి వీరు కూడా మన హైలీ ఎడ్యుకేటెడ్ మన రామూర్తి అన్న గారు. కాబట్టి జీరో బడ్జెట్ అని ఒక మాటతో కొట్టేయడం కాకుండా కేటాయింపుల విషయంలో సంక్షేమానికి ఎంత కేటాయింపు జరిగింది, అభివృద్ధికి ఎంత కేటాయింపు జరిగింది, మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ కేటాయింపుల ద్వారా ఏమేమి డెఫిసిటీస్ కనిపిస్తున్నాయి, సో వాటి మీద ఒక సద్విమర్శను ఆహ్వానిస్తున్నాం. తర్వాత అంటే బడ్జెట్ యొక్క క్రమము 2014 నుంచి బడ్జెట్లో కేటాయింపులు కు ఒకటేమో వచ్చేటువంటి ఆదాయం, రెండోదేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్పులు. సో ఎగ్జిస్టింగ్ అప్పులను తీర్చుకుంటూ వచ్చే ఆదాయాన్ని ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి పెట్టాలి.
కానీ ఈ రాష్ట్రము 2023లో మా చేతికి వచ్చే సమయానికి అప్పుల కుప్ప, కాళేశ్వరం మీద ఎంత ఈ అవినీతిని పక్కన పెడదాం, అవినీతిని పక్కన అవి తీసుకొచ్చినాయన్ని అభివృద్ధికే పెట్టినని నమ్ముదాం కాసేపు. సో అభివృద్ధికే పెట్టినట్టేది ఉంటే అభివృద్ధి నుంచి ఫలాలు రావాలి మనకు, అలా అభివృద్ధి నుంచి మనకు ఫలాలు రావాలి. ఆ ఫలాలు వస్తే ఈ అప్పులను తీర్చే అవకాశం ఉంటుంది. సో ఫలాలు ఏం రాలేదు కాబట్టి అప్పులు అట్నే మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన అప్పుల్ని హలో వినిపిస్తుంది. 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 సో ఈ మిగిలిపోయిన అప్పులను తీర్చుకుంటూ వస్తున్నాం. అప్పులు కట్టకుండా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరు గత ప్రభుత్వం చేసినా ఏ ప్రభుత్వం చేసినా పార్టీలు మారినా వీళ్ళు మారుతాయి కానీ ప్రభుత్వం మారదు కదా. ప్రభుత్వం అనేటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో వాట్ ఎవర్ ది ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్, ఏదైతే అప్పు చేసినా లేకపోతే మిగులు చేసినా దాన్ని బేస్ చేసుకొని ఇంకొక ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో దాంట్లో మేము ఎన్ని అప్పులు కట్టినాము, ఎంత వడ్డీలు కట్టినాము, ఇవన్నిటిని కూడా ఈ వచ్చిన ఆదాయం నుంచి ఎట్లా దానికి సర్దినము, ఇవన్నీ చేయడానికి నిజంగా చెప్పాలంటే అప్పులు తెచ్చిన దాన్ని నేను తప్పుపడతలేదు, కానీ అప్పులు చేసి తప్పులు చేసినారు. ఆ తప్పుల కారణంగా మనకు రిటర్న్స్ లేవు, దాని మీద వాళ్ళు పెట్టినటువంటి దేని మీద కూడా రిటర్న్స్ లేదు. మరి కాళేశ్వరం గురించి చెప్తున్నారు. కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇందాక వేరే ఛానల్లో కూడా నేను విన్నాను. సో ఏదో మొత్తం కాళేశ్వరం తోటి మొత్తం పంటలు పండినాయి. కాదండి, కాళేశ్వరం తోటి పంటలు పండినాయి అనేది తప్పు. కాళేశ్వరం కట్టింది వాస్తవమే, అది కుంగింది కూడా వాస్తవమే, దాన్ని రిపేర్ చేయాలనేది కూడా వాస్తవమే. రిపేర్ చేయాలి, తప్పనిసరిగా దాన్ని ఉపయోగించుకోవాలి. అది ప్రజల సొమ్ము, అది 94,000 కోట్లైనా 1,00,000 కోట్లైనా అది ప్రజల సొమ్ము, ఉపయోగించుకోవాలి. మేము కాదంటారు. నేను అవినీతి జరిగింది దాన్ని తిన్నారు దాని చర్చకు నేను పోవటం లేదండి. నేను ఈ బడ్జెట్లో మేము వివిధ వర్గాలకు కేటాయించినటువంటి ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి మేము కూడా అసంతృప్తిగా ఉన్నాం. నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ను. మొన్ననే విద్యా కమిషన్ మీద మా గాలి వినోద్ గారు కూడా వచ్చినారు, నేను కూడా ఉన్నాను. దాంట్లో ఇదే విద్యా కమిషన్ 18% వరకు ఇవ్వమన్నది. జస్ట్ మరి 10 దాన్ని ఏమైనా ఎన్హాన్స్ చేస్తే 1% ఎన్హాన్స్ చేసింది లాస్ట్ ఇయర్కు. సో ఇట్లాంటి ఒక లోపాలను మనం డెఫినెట్గా సరిదిద్దాల్సి వస్తుంది. సో దాన్ని కూడా మేము మా ప్రభుత్వ పరంగా మేము పార్టీ పరంగా కూడా మేము కొన్ని విషయాలను దృష్టిలో తీసుకొస్తాం. డెఫినెట్గా ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాల, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు రావాలి. కేవలం విమర్శ కోసమే కాకుండా ఇప్పుడు మా వినోద్ గారు ఇలా కూర్చున్నది ఎనలిస్ట్గా, మరి మాట్లాడేది మాత్రం పార్టీ నాయకునిగా. నిజంగానే వారిని ఇప్పటి నుంచి పార్టీ నాయకునిగా పిలవండి. వారికి ఒక పార్టీ ఉంది, వారి పార్టీ అధ్యక్షుడు కూడా. సో అప్పటి నుంచి పిలిస్తే ఏంటంటే పార్టీ పరంగా బాగుంటుంది. అనలిస్ట్ గా కూర్చొని పార్టీల పరంగా మాట్లాడడం బాగుండదు. వారు ఓపెన్ గా ఈజ్ ఏ పార్టీ లీడర్ అండ్ ఈజ్ పార్టీ ఈజ్ రిజిస్టర్డ్. సో ఆయన పార్టీ లీడర్ గా పిలవండి. అయితే పార్టీ ఏదైనా ప్రతిపక్షం ఏదైనా విమర్శనాత్మకంగా విమర్శన కోసం కూర్చోకండి, నిర్మాణాత్మకమైనటువంటి సూచన కోసం కూడా కూర్చోండి. విమర్శ చేయండి, ఇట్ ఈస్ యువర్ రైట్. విమర్శ చేయడం అనేటువంటి ప్రతిపక్షానికి జన్మత పెట్టినటువంటి హక్కు. అది ప్రజాపక్షంగా మాట్లాడాలి, ప్రజల సంక్షేమంగా మాట్లాడాలి, ప్రజల దృష్టితో మాట్లాడాలి. రామూర్తి గారు కొన్ని అంశాలను దృష్టికి తీసుకొచ్చినారు, వాటిని డెఫినెట్ గా పాజిటివ్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని స్పందిస్తాం. ఏవైతే కేవలం విమర్శ కోసమే చేసిందనేది అని సరే విమర్శించింది కదా అని మేము దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ పోతాం, అంతకంటే చేయగలిగిందే ఉండదు. గారు ఇందాక మనం హామీల గురించి మాట్లాడుకున్న క్రమంలోనే మీరు ఒక మాట అన్నారు, అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయని. మరి ఆ అప్పులను ఎలా కంట్రోల్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అప్పులు అంటే గత ప్రభుత్వంలో అప్పులు తీసుకొచ్చినారు. బట్ ఒక్క మేము దాంట్లో చేయాల్సినటువంటి ఒక ప్రయత్నము దాంట్లో సక్సెస్ అయింది ఎక్కడ అంటే, మేము మళ్ళీ అప్పు తెచ్చినాం. బట్ గత తెచ్చిన అప్పులకు ఇప్పుడు తెచ్చిన అప్పుల్లో తేడా ఏంటంటే తక్కువ వడ్డీలకు తీసుకురాగలిగినాం, మనం పంపించగలిగినాం. మనకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళను, అది కేంద్ర ప్రభుత్వము ద్వారా కావచ్చు, లేకపోతే ఇతరత్ర రిసోర్స్ ద్వారా కాదు, మనం తెచ్చినటువంటి కంపారిటివ్లీ 11% అట్లా అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ 11% దాకా వెళ్ళినటువంటి అయితే వడ్డీలను we tried our level best to decrease it.
దాని ద్వారా ఏంటంటే ఆ 11% ఎక్కువ పర్సెంట్ పోయేదాన్ని ఆపగలిగినాం. సో దట్ దాన్ని అయితే రెండవది ఏంటంటే ఆదాయం బాగా పెరిగినట్టేది ఉంటే ఇప్పుడు వాళ్ళు తెచ్చిన అప్పులన్నిటిని కూడా వాళ్ళు సవ్యంగా ఉపయోగించినట్టేది ఉంటే డెఫినెట్గా అది ప్రభుత్వం ఎవరున్నా కూడా ఆదాయం పెరగలేదు అని అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ వృధాగా పోయినట్టా కాదో ఒకసారి లాజికల్గా ఆలోచించాను. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినామండి, 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాం. ఆ ఇన్వెస్ట్ చేసిన దాని మీద మనకు రిటర్న్ రాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, అది ఎవరి జేబులోకి పోయిందా లేకపోతే ప్రజల దగ్గరికి ఉందా లేదా ప్రాజెక్టు కట్టి అట్లా నిలబడి ఉన్నా కూడా ఆ దాని మీద మనకు వచ్చేటువంటి రిటర్న్స్ లేవు. సో రిటర్న్స్ అనేటువంటి కేవలం అప్పులకు మనం వడ్డీ కట్టడమే తప్ప అప్పులు చేసి కట్టినటువంటి ప్రాజెక్టులో, అప్పులు చేసి కట్టినటువంటి బిల్డింగ్లో, లేకపోతే వాళ్ళ కార్యాలయాల్లో, వాళ్ళ ఏది మన ఈ ఎమ్మెల్యేల కార్యాలయాల్లో రకరకాల కట్టినని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. బట్ రిటర్న్ వచ్చే దాంట్లో కూడా పెట్టాల్సింది కదా. అభివృద్ధికి సంబంధించి రీప్రొడక్షన్ వైపు కూడా పెట్టున్నట్టేది ఉంటే, ఆ ప్రొడక్షన్ వచ్చినట్టేది ఉంటే రాష్ట్ర ఆదాయానికి కొంత వెన్నుదన్నుగా ఉండేది. ఆ తప్పులు వాళ్ళతో జరిగినాయి. అవినీతి ఒకటే కారణం కాదు, పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని ఎక్కడ పెట్టాలా అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయినరా, లేకపోతే ఇంటెన్షనల్లీ చేసిండ్రా, లేదా అవగాహన లోపంతో చేసిండ్రా, అది వాళ్ళకే వదిలిపెట్టారు, వాళ్ళే చెప్పాలి దానికి. బట్ వన్ థింగ్ ఈజ్ కన్ఫర్మ్, నో అంటే ఈ అప్పుల ద్వారా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరగలేదనేది స్పష్టము. రిమైనింగ్ రెవెన్యూ ఆదాయం ఏదైతే ఉన్నదో అది రకరకాల కారణాల చేత కొంత డౌన్ అయినటువంటి మాట కూడా వాస్తవం. సో అది కూడా మాకు ఒక ఆశానిపాతంగా పరిణమించింది. ఈవెన్ దెన్ వీఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ద థింగ్స్ అండ్ టు ఎక్స్టెంట్ పాసిబుల్ మేము ప్రజలకు ఏదైతే చేర్చగలుగుతామో, ఇప్పుడు మేము ప్రామిస్ చేసినటువంటి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ 4,000 చేయలేకపోవచ్చు, కానీ 2,000 అయితే ఇస్తున్నాం. 2,000 మేమే ప్రవేశపెట్టినాం అని అంటే ప్రవేశపెట్టింది మీరే కావచ్చు, కానీ 2,000 మీద మేము 4,000 ఇస్తామని ఆ ఎన్హాన్స్మెంట్ జరగలే. ఇప్పుడు షాది ముబారకో, కళ్యాణ లక్ష్మో ఎవరెవరైతే పెట్టినామో మేము పెట్టినటువంటి అన్నిటిని కూడా రద్దు చేస్తున్నాం. ఏం రద్దు చేయలే, మేము అన్నిటిని కూడా మేము కంటిన్యూ చేసినాం. వాటికి కొంత ఎన్హాన్స్మెంట్ ఇస్తున్నాం. ఆ ఎన్హాన్స్మెంట్లో మాకు రాబడి తక్కువ ఉన్న కారణంగా, అప్పులకు ఎక్కువ వడ్డీలు పోతున్న కారణంగా ఇప్పటిదాకా పరిస్థితి ఇప్పటికి వచ్చింది. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వస్తుంది. నేను కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సలహా ఇచ్చింది ఏంటంటే, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద ప్రామిసెస్ రాదర్ దెన్ ద న్యూ ప్రాజెక్ట్ లైక్ ద 4th సిటీ ఆర్ ద మూసీ రివర్, ఈ డెవలప్మెంట్, గాంధీ విగ్రహం, దీనికంటే బెటర్ టు బి కాన్సన్ట్రేట్ ఆన్ ది ఎడ్యుకేషను, తర్వాత వైద్యము, తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఇంటర్నల్గా మేము చెప్పినటువంటి సందర్భం ఉన్నాయి. ఓపెన్ కూడా నేను చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నాను. డెఫినెట్గా ఆ దిశగా ప్రభుత్వం అడుగులేసి ప్రతిపక్షంగా వాళ్ళు ఇచ్చే సలహాను కూడా పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. రామ్మూర్తి గారు, వెంకటస్వామి గారు మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఖజానా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మేము తీసుకోవట్లేదు అని ఉంటుంది. ఏవైతే హామీలు ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ వస్తున్నాము. అప్పులు అనేవి గత ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి అవి ఇవిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాము అని అంటున్నారు. మరి నిజంగా బంగారు తెలంగాణ వైపు ఈ బడ్జెట్ అడుగులేసింది అనుకోవచ్చా? మరి వెంకటస్వామి గారు మాటల వెర్షన్లో మీ వెర్షన్ ఏంటి, ఏం చెప్తారు? మేము చేసినప్పుడు పనులేనాయండి, ఏంటంటే అవుట్పుట్ లేని కారణంగా మేము తీసుకొచ్చిన అప్పులకు కనీసం మొత్తం కంప్లీట్ గా అడగంటిపోయింది. మొత్తం రాష్ట్రం అంతా అప్పులకు పోయింది. మేమే వచ్చిన తర్వాత మొత్తం అద్భుతం చేస్తున్నాం. అసలు అప్పులు అయ్యాం, అసలు మాకు తెలియదా, మాకు తెలియలేదా, ఎడ్డోలం అనుకుంటున్నా, అవలగలం అనుకుంటున్నా అనే ప్రభుత్వము. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక SRSP తప్ప ఇంకేది లేదండి గోదావరి మీద. వాస్తవం ఎందుకు 100 TMC దాని కెపాసిటీ. తెలంగాణ ఏర్పాటు కాకముందు మళ్ళీ SRSP తర్వాత 650 కిలోమీటర్ల గోదావరి ప్రవాహంలో చక్కగా పోయి మళ్ళీ ధవళేశ్వరం దాకా ప్రాజెక్ట్ లేదు. సరే, గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత దాని తర్వాత SRSP తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి వీరు కొంత కంప్లీట్ చేయకపోతే మొత్తం కంప్లీట్ చేసినాం. అదే విధంగా అయితే ఎల్లంపల్లి తర్వాత
సుందిల తర్వాత ఎల్లంపల్లి మేము చేసినా మీరు చేసిన సార్ మొత్తం కాదు, మీరు మొత్తం రామూర్తి గారు ఎల్లంపల్లి చేయలేదు. ఎల్లంపల్లి మేము పేరు కూడా సబ్జెక్ట్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రారంభోత్సవం చేయలేకపోయినాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఒక మాట చెప్పేది, ఉద్యమంలో మాట్లాడలేరు. ఎంతవరకు కంప్లీట్ చేసి చెప్పండి. చెప్పండి ఎల్లంపల్లి మీద మీరెంత ఖర్చు పెట్టి మేము ఎంత ఖర్చు పెట్టని చెప్పండి. వద్దండి అనవసరంగా ఒక నిమిషం ఆగండి. ఇక నేను చెప్పేది వినండి. సుందిల తర్వాత అన్నారం తర్వాత ఆగండి. లేకపోతే నేను మాట్లాడితే బాగుండదు. చెప్పండి మరి. మాట్లాడొద్దు రామూర్తి ప్లీజ్. ఓకే, నేను చెప్పేది వినండి. సరే, అన్నారం, దాని తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తో సీతమ్మ సాగర్, వీళ్ళు ఉన్నప్పుడు 100 TMs ఉన్న గోదావరి మీద మేము 400 నుంచి 500 TMs ఈ రోజు ఎత్తిపోసుకుంటున్నాం. 20 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఆన్ ది రికార్డ్. అవసరమైతే నీటిపారుదల శాఖనే వాస్తవంగా మంత్రి అసెంబ్లీలో చెప్పిన అంశం. అదే విధంగా ఎందుకంటే 40 లక్షల ఎకరాల కోసం ఇక ప్రాజెక్టు కట్టినాం కాళేశ్వరం. అది దశల వారికి ఒకటిసారి 40 లక్షల ఎకరాలకు పారదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పెంచుకుంటూ పోయే ప్రాజెక్టు, ఒక దగ్గర ఉండే ప్రాజెక్టు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎందుకంటే ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసే కార్యక్రమం కాబట్టి దశల వారిగా అది పెరుగుకుంటూ పోతుంది. సరే, ఆ విధంగా మేము 20 లక్షల దాకా వచ్చినాం. అంతకుముందు వాస్తవంగా 5-10 లక్షల కంటే ఎక్కువ లేదు మొత్తం ఉమ్మడి పాలనలో. మేము వచ్చిన తర్వాత ఓన్లీ ఉత్తర తెలంగాణకి 20 లక్షల చిల్లర ఎకరాలు పారుతుంది. అది కూడా ఓన్లీ కాళేశ్వరం వల్లనే. ఇంకా ఎందుకంటే బావిలు కానీ లేకపోతే బోర్లు కానీ, అదే విధంగా మిషన్ కాకతీయ చెరువులు కానీ అవి కూడా మేము చేసినాం. దాదాపు 46,531 చెరువులను గుర్తిస్తే దాదాపు 20,000 చిల్లర ఎకరాల చెరువుల వరకు చేసినాం. దాని ద్వారా ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిందన్న విషయం అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన ప్రాజెక్టులకు ఎందుకంటే అప్పులు తీసుకొచ్చిన ఏదైతే డబ్బులు పెట్టి అవుట్పుట్ రాలేదంటాడు దిండి ఇరిగేషన్ ప్రాజెక్టు. ఎందుకంటే ఇది గౌరవ విద్యాసాగర్ రావు గారి మీద 6,500 కోట్లు ఖర్చు పెట్టి చేసినాము. ఎందుకంటే 3,50,000 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం ఈ రోజు. అదే విధంగా కోయిల్ సాగర్ 2014 ముందు 0 ఎకరాలు, మేము వచ్చిన తర్వాత 38,250 ఎకరాలకు నీరు కారుతుంది. అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వీళ్ళు ఉన్నప్పుడు 13, ఎందుకంటే 2014 ముందు 13,000 ఎకరాలు, మేము వచ్చిన తర్వాత 3,07,000 ఎకరాలు ఎందుకంటే సాగు బారుతుంది. అదే నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ బిఫోర్ 2014 2,000 ఎకరాలే అండి. మేము వచ్చిన తర్వాత 2014 వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1,42,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాం. భీమా లిఫ్ట్ ఇరిగేషన్ బిఫోర్ తెలంగాణ 12,000 ఎకరాలు, ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1,58,000 ఎకరాలు. ఈ అవుట్పుట్ రాలేదంటే ఏంటండి. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మిషన్ భగీరథ మేము అప్పు చేసినాం. ఎందుకంటే అప్పుతోని ఈ కార్యక్రమం మిషన్ భగీరథ చేసినాం. భూమి చుట్టుకొలత ఎందుకంటే భూమధ్య రేఖ నుంచి కొలుసుకుంటే 40,075 కిలోమీటర్లు అండి. మేము మిషన్ భగీరథ పైప్ లైన్ మొత్తం పొడవు 1,45,000 ఎకరాలు, 1,45,000 కిలోమీటర్లు. సో భూమికి 3 చుట్లు అయితే మేము తిప్పి ఉన్న కాన్సెల్లే గడప గడపకు నీళ్ళు అందించినాం. అదే విధంగా కత్తి వెంకటస్వామి గారు అమ్మగారు కానీ, వాళ్ళ భార్య గారు కానీ, అదే విధంగా వాళ్ళ అక్క గారు కానీ, చెల్లె గారు కానీ, నా భార్య గారు కానీ, నా అమ్మగారు కానీ, అదే విధంగా వినోద్ కుమార్ గారి అమ్మగారు కానీ, భార్య గారు కానీ గత తెలంగాణ 2014 ముందు బోరింగ్ల కాడ బాయిల కాడ భుజాల మీద నెత్తి మీద నీళ్ళు ఎత్తుకొస్తే ఆ పరిస్థితి ఏ విధంగా ఉండే. గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్ళు అందించిన ఘనత ఒప్పుకోవాలండి. కొన్ని కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు 108 తీసుకొచ్చిండు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండు, ఆ గొప్ప ఘనత అయినది. వీళ్ళు ఎందుకు ఒప్పుకోనికి ఏమైందండి. మిషన్ భగీరథ ఒప్పుకోరు, మిషన్ కాకతీయ అంటే కమిషన్ అంటారు, మిషన్ భగీరథ కమిషన్ అంటారు. మరి మీరు చేసినప్పుడు కమిషన్లా ఇప్పుడు ఏదైనా కూడా మా మీద వచ్చిన ఆరోపణ లేదంటే కాళేశ్వరం కట్టినా, మిషన్ భగీరథ చేసినా, ఏది చేసినా అభివృద్ధి చేసిన ఆరోపణలండి. మరి వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు ఏంటండి. గత ఎందుకంటే 27 నెలలుగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పెడవేయింది, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏడవేయింది. ఏడు చూంచండి మీరు ఏం కట్టింది, ఏం కట్టలేదు. ఏమనంటే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, 1,50,000 కోట్లతో మూసి చేస్తాం, ఆ మూసి మొత్తం మురికి తీస్తాం. ఫస్ట్ మీ మురికి తీసుకోండి. ఇంకోటి రాహుల్ గాంధీ కుటుంబం ఆపదలు నాట 7,000 కోట్లు వాళ్ళు జప్తనే కదా ఈడీ చేసింది కదా నేషనల్ హెరాల్డ్ కేసులో. మరి ఆ అప్పుల ఆయన మొత్తం ఇబ్బందిలో ఉన్నాడు. ఆ ఇబ్బంది పూడ్చడానికి కేరళ ఎలక్షన్స్ కు అదే విధంగా వివిధ మార్గాల ద్వారా డబ్బులు పంపుతున్నారా చూంచండి. ఈ బడ్జెట్ లో నేనేమంటున్నా 3 బడ్జెట్లు నేను వరుసగా చెప్తున్నా. 2,91,159 కోట్లు అయితే ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ బడ్జెట్,
దాని తర్వాత రెండో బడ్జెట్ 3,04,965 కోట్లు. అదే విధంగా నెక్స్ట్ ఈ రోజు ప్రకటించిన బడ్జెట్ 3,24,234. ఏడవైనా ఇవన్నీ డబ్బులు ఎవరికి వచ్చినాయి? బీసీకి వచ్చినాయా? బీసీలకు ఏమైనా కొత్తగా ఏమైనా గురించిల్లా? బీసీలకు ఏమైనా దుకాణం పెట్టించిల్లా? లేకపోతే ఎస్సీలకు ఏమన్నా దళిత బంధించిల్లా? ఎస్సీలకు ఏమైనా కొత్త వాహనాలు గురించిల్లా? రైతులకు ఏమైనా ట్రాక్టర్లు గురించిల్లా? రైతులకు ఏంటండి, వ్యవసాయానికి 72,000 కోట్లు ఫస్ట్ బడ్జెట్ లో, దాని తర్వాత రెండో బడ్జెట్ లో 24,000 కోట్లు, అదే విధంగా ఈ రోజు 26,000 కోట్లు. మళ్ళీ ఇది కానట్టు మళ్ళీ రైతు భరోసాకు 18,000 కోట్లు, 18,000 కోట్లు, 18,000 కోట్లు, 54,000 కోట్లు. 7,000 తప్పే ఉన్నదండి. ఇక బూతులు మాట్లాడదు, ఏం మాట్లాడదు అంటే 18,000 కోట్లు, 18,000 కోట్లు, 18,000 3 బడ్జెట్లు డబ్బులు ఎడవేయాలి. ఏ కాంట్రాక్టర్ తీసుకుపోయాడు? లేకపోతే వాస్తవంగా ఏంటంటే మంత్రులు పంచుకుంటున్నారా? లేదా మీరే వ్యవసాయం చేస్తున్నారా? మీ మంత్రివర్గంలోనే వ్యవసాయదారులు ఉన్నారా? ఇంకా మొత్తం మంత్రివర్గంలో పాలేసి పంచుకున్నారా? అరే డబ్బులు రైతుల డబ్బులు ఎడవేయాలి. ఈ దీని కూడా న్యాయం. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఈ బడ్జెట్ అండి, ఈ బడ్జెట్ అసెంబ్లీలో ఒక బైబుల్, ఒక ఖురాను, ఒక విధంగా చెప్పాలంటే ఇంత అద్భుతమైన బడ్జెట్ కూడా అబద్ధాల పుస్తకం చేస్తారా అంటే దుర్మార్గులు. అరే ఏమండి, ఒక్కటి చూంచండి. 2024-25 బడ్జెట్ లో మీరు కేటాయింపు చేసినాయి, మీరు చేసే డబ్బులు గ్రౌండ్ అనేది ఉంచండి. అప్పటి రెండో బడ్జెట్ అయితే ఉంచండి. ఇప్పుడు మూడో బడ్జెట్ ఎక్కడ చూస్తారండి? అరే ఫస్ట్ 2 బడ్జెట్ ఎక్కడ దిక్కులేదని ఆయన అంటే ఇప్పుడు మూడో బడ్జెట్ తీసుకొచ్చి 3 లక్షల కోట్లు చెప్పుకోనికి ఉంటుందండి. మరి వాస్తవం ఏందండి? ఎక్కడ ఈ డబ్బులు ఎడబోతున్నాయి? డబ్బులు తీసుకొచ్చిన అప్పుడు ఎడబోతుంది, మీరు కేటాయింపు చేసిన కేటాయింపులు ఎడబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ 650 కోట్లు మేము ఉన్నప్పుడు పెండింగ్ ఉన్నదండి. గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 12,000 కోట్లు అయిందండి. ఆ 12,000 కోట్లను పేమెంట్ చేయమంటే కాలేజీల యాజమాన్యం అయితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇప్పుడు చెప్తున్నా అండి, ఫస్ట్ బడ్జెట్ లో వీళ్ళు విద్యాశాఖకు సంబంధించి 21,292 కోట్లు పెట్టిళ్ళు. మరి ఎడవేని ఫీజు రియంబర్స్మెంట్ చేసిన బిడ్డ. అదే విధంగా విద్యాశాఖ రెండోసారి 2025-26 23,108 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చేసినావా? లేదు. అందులో కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. మరి ఎడవేని డబ్బులు? కొత్తగా స్కూల్స్ కట్టినావా? కొత్త ఏమైనా విద్యార్థులకైనా బుక్కులు కొనిచ్చినావా? లేకపోతే కొత్త విశ్వవిద్యాలయం తీసుకొచ్చినావా? అదే విధంగా ఈ రోజు 24,000 కోట్లు పెట్టినా అని చెప్తున్నాడు. మరి 24,000 కోట్లతోనైనా మీరు ఫీజు రియంబర్స్మెంట్ పేమెంట్ చేస్తారా? అంటే మీరు గతంలో వదిలిపెట్టిపోయినా మేము కట్టినాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మాకు కొంత వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్. అప్పుడు కూడా 200 కోట్ల చిల్లర ఉండే, దాన్ని కూడా మేము పేమెంట్ చేసినాం. ఏదైతే గత ప్రభుత్వం చేసి మేము కట్టమంటామా? విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటామా? ఇంకోటి ఏంటంటే వీళ్ళు పోతే నకిలీ సంబంధించిన మీరు ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయంటారు, అడ్మిషన్ అన్నది ఖచ్చితంగా అడ్మిషన్ అయిన తర్వాత యూనివర్సిటీ ఆన్ ది రికార్డ్ ఉంటుందండి. ఏదైనా కూడా యూనివర్సిటీ బేస్ తోనే సీట్లు వస్తాయి. వీళ్ళలాగా గత ప్రభుత్వంలో 2014 ముందు ఇంట్లో కూర్చొని రాసుకున్నట్టు సర్టిఫికెట్లు అట్లా కాదండి. 2014 నుంచి 23 వరకు చూసుకోండి, ప్రతిదీ కూడా ఆన్లైన్ అడ్మిషనే. అడ్మిషన్ కూడా తప్ప అంటారు. ఆఖరికి నేను చెప్తున్నా కదా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు తప్ప అంటే ఇంజనీరింగ్ లెక్కలు తప్ప. ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసుకుంటా, కాలేజ్ యాజమాన్యం మీద పగా ప్రతీకారం తీసుకుంటా ఏం సాధిస్తారండి? పిల్లల భవిష్యత్తులో ఆడుకుంటారు. వాళ్ళు జాబ్ చేయాలంటే సర్టిఫికెట్లు కావాలి, వాళ్ళు ఫర్దర్ స్టడీస్ పోవాలంటే సర్టిఫికెట్లు కావాలి. సర్టిఫికెట్ల కోసం పోతే తిరిగి వస్తున్నారండి. ఏం సాధిస్తారండి? ఇప్పుడు రైతులు యూరియన్ల కోసం రైలు నిలబడాలి, విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్ తీసుకోనికి వెయిట్ చేయాలి, డబ్బులు ఇవ్వరు. అదే విధంగా ఆటో డ్రైవర్లు పుట్ట చచ్చిపోతున్నారు. వాళ్ళని ఆగం చేసిండు 12,000 ఇస్తా అని, ఇప్పటికి 24,000 ఒక్కొక్కరు ఆటో డ్రైవర్ కు. అదే విధంగా ఏ విధంగా చూసినా ఈ ప్రభుత్వంతో లాభం లేదండి. ఓన్లీ 5 అన్నదమ్ములు మంత్రివర్గంలో కొంతమంది కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు కొట్లాంటి వాళ్ళు బాగా నష్టపోతారు తప్ప వీళ్ళకి లాభం నడవదు. అదే విధంగా ప్రజలకు లాభం లేదు, కాంగ్రెస్ కరుడు గట్టంలో కూడా లాభం లేదండి. ఏమైనా కవర్ చేయడానికి తప్ప. ఇప్పుడు వాస్తవంగా టీవీలో కూర్చుంటాడు కత్తి వెంకటస్వామి, అది నిలవదా అండి? ఇప్పుడు ఇన్ని బడ్జెట్లో ఇన్ని కేటాయింపులు. ఇప్పుడు రైతు బంధే ఎగ్జాంపుల్ అండి. రైతు బంధే 18,000 కోట్లు, 18,000 కోట్లు, 18,000 కోట్లు ఏడైనాయి. ఎందుకు ఇస్తలేరు? ఏడిపోతుంది. అదే విధంగా ఆరోగ్య శాఖ అండి 11,000 కోట్లు మొదటిసారి, రెండోసారి 12,000 కోట్లు, ఈసారి మళ్ళీ 13,000 కోట్లు. మరి హాస్పిటల్ పోదామండి మనందరం. నేను సూటిగా చెప్తున్నా, ఆత్మహత్య చేసుకుంటే ఒక యాంటీ డ్రగ్ ఉండదండి. యాంటీ డ్రగ్ మీరు గాంధీ హాస్పిటల్ చూస్తే నేను దేనికంటే అనుకుంటాండి. అంతేందుకండి, కనీసం A4 సైజ్ పేపర్ కొని దరిద్రమైన పరిస్థితి. రామూర్తి గారు, వినోద్ గారితో ఒకసారి మాట్లాడదాం. వినోద్ గారు, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది అంటారా? అలాగే ఆర్థిక క్రమశిక్షణ అనేది ఇప్పటి ప్రభుత్వం పాటించడం జరుగుతుంది అంటారా? నన్నేనా మీరు అడిగింది? అవునండి. ఖచ్చితంగా ఇప్పుడు గత ప్రభుత్వం కంటే కూడా ఆర్థిక క్రమశిక్షణ అయితే జరుగుతుంది. దాంట్లో నేను కాదనను. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు బంధు అనేది ఇష్టారాజ్యంగా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో రైతు బంధు అనేది దాన్ని కొంత అంటే పడబడ్డ భూములకు కానీ ఇంకా అదనంగా
చాలా భూస్వాములకు కానీ ఎంత బాగా డబ్బున్న వాళ్ళకి కానీ ఇవ్వకుండా కొంత కంట్రోల్ చేశారు. అలాగే ఎక్కడైతే కొంచెం ఉత్పాదక అనుత్పాదక రంగానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అక్కడ అన్కంట్రోల్ గా ఉన్న వాటిని కొంత కంట్రోల్ చేయగలిగిండ్రు. ఇవాళ డిస్కంలో కానివ్వండి, ఇంకా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినా, లేదంటే ఉద్యోగాల విషయంలో కూడా జీతాల చెల్లింపులో కూడా కొంతమంది అసలు విదేశాల్లో ఉండి కూడా జీతం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాగే ఎక్సెస్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఆ రకంగా చూసుకుంటే కొంతమంది ఉద్యోగస్తులను తగ్గించారు వాళ్ళు, అంటే అక్రమంగా ఉన్న వాళ్ళని, సక్రమంగా ఉన్న వాళ్ళని కాదు. సో ఆ రకంగా చూసుకుంటే కొంత ఆర్థిక క్రమశిక్షణ వైపు కొంత ప్రభుత్వం కొన్ని పనులు చేసింది అనేది కొన్ని మనం చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదని మాత్రం చెప్పడానికి లేదు. కొంత ఆర్థిక క్రమశిక్షణ వైపు ప్రభుత్వం పోతున్నది కాబట్టి ఇవాళ కొంత బడ్జెట్ లో అంటే పెంపకాలు కొంత 1% అయినా విద్యారంగానికి పెంచిండ్రు. అలాగే సంక్షేమ రంగానికి కూడా పెంపకాలు కొంత పెంచిండ్రు. అప్పులు ఉన్నప్పటికీ కూడా ఆ వడ్డీలు కట్టుకుంటూ కూడా ఇవాళ వివిధ రంగాలకు పెంపులు అయితే జరిగినాయి. కాకపోతే ఇంతకుముందు రామమూర్తి గారు చెప్పినట్టుగా మేము ఎందుకు జీరో బడ్జెట్ అనాల్సి వచ్చిందంటే, వెంకటసామన్న గారు దాన్ని వేరే అర్థం చేసుకోవద్దు. జీరో బడ్జెట్ అనేది ఎప్పుడైతే నువ్వు లెక్కల్ని ఖర్చు అయితే పెడుతున్నావో, ఎంత అయితే కేటాయింపులు అవుతున్నాయో ఖర్చు ఎంతో కూడా లెక్కలు చూపెట్టాలి. లెక్కలు చూపెట్టకుండా, శ్వేతపత్రం ప్రకటించకుండా కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల పాత కేటాయింపులకు ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, కేటాయింపుల తర్వాత ఖర్చు చూపెట్టకపోతే మరి ఆ అమౌంట్ మన జీరో బడ్జెట్ కింద లెక్క అవుతుంది. ఎందుకంటే దానికి లెక్క అనేది తెలియకుండా నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు లెక్కలు? సో అందుకే దాన్ని జీరో బడ్జెట్ అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు 18,000 రైతు భరోసా కింద ఏమైనా డబ్బులు, ఎటుపోయినాయి ఆ డబ్బులు? ఇవి దాన్ని ఇప్పుడు మన జీరో బడ్జెట్ అనడానికి లేదా అధికారం? అనొచ్చు ఖచ్చితంగా. ప్రతిపక్ష పార్టీగా నేను అనలిస్టే కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఒక అధ్యక్షునిగా, ఇవాళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్థాపించిన పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాను. ఖచ్చితంగా నేను ఆ పార్టీ అధ్యక్షుని, నేను కాదనట్లేదు. కాకపోతే కొంతమంది ఇప్పటికీ కూడా నన్ను గత 6 నెలలుగా నేను మాత్రమే అధ్యక్షుని అయినా కాబట్టి, గతంలో నుండి నేను అనలిస్ట్ గా ఉన్నా కాబట్టి వాళ్ళు అదే విధంగా పిలుస్తున్నారు కొంతమంది. బట్ చాలా మంది ఇప్పటికీ నన్ను అధ్యక్షుని పిలుస్తున్నారు పార్టీకి. సో నేను గర్వంగా చెప్పుకుంటే నేను పార్టీ అధ్యక్షునని. ఎందుకంటే ఇవాళ నేను 12 సంవత్సరాల నా సర్వీసును వదిలేసిన, సామాజిక తెలంగాణ కోసం, బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం ఇవాళ లక్షలాది జీతాన్ని వదిలేసిన, తెలంగాణ ఉద్యమకారిణిగా ఉన్నా, తెలంగాణ రేవంత్ రెడ్డి లెక్క సమైక్యవాదిని కాదు, లేదంటే చంద్రబాబు మోచేతులు నీళ్ళు అయినని కాదు, లేకపోతే ఇంకా సమైక్యవాదుల మోచేతులు ఇప్పటికీ నీళ్ళు అవుతున్నవాడిని కాదు. కాబట్టి ఖచ్చితంగా నాకు హక్కు ఉన్నది, నాకు అడిగే హక్కు ఉంది, ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉంది. నేను తెలంగాణ ఉద్యమకారునిగా ఇవాళ నా 90% జనాభాకు సంబంధించిన వర్గాలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడే హక్కు ఉంది. అలాగే అగ్రవర్ణ పేదల గురించి మాట్లాడే హక్కు ఉంది. సో కాబట్టి ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఖచ్చితంగా నిలదీస్తాం. ఇవాళ జరుగుతున్న అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. గత ప్రభుత్వంలోనైనా ప్రశ్నించడం, ప్రస్తుత ప్రభుత్వంలోనే ప్రశ్నిస్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడు విద్యా కమిషన్ సిఫారసులు 18% మినిమం ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా మీరు 8% ఇస్తే దాన్ని మేము ప్రశ్నించద్దా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇలా విద్య అనేది ఇలా రైజింగ్ తెలంగాణ రైజింగ్ కావాలన్నా, వికసిత్ తెలంగాణ కావాలన్నా, లేదా అభివృద్ధి తెలంగాణ కావాలన్నా ఫస్ట్ విద్యకు సరి అయిన పునాది పడాలా. మొత్తం ప్రైవేటీకరణ అయిపోయి టోటల్ ప్రైవేటు వాళ్ళకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇలా ప్రైవేట్ వాళ్ళ గుత్తాధిపత్యం కింద ఇవాళ ప్రభుత్వ విద్య పతనం అయిపోయింది. ఇవాళ మొత్తం 70% ప్రైవేట్ విద్యనే పోయింది. మరి మీరు వచ్చిన తర్వాత వినోద్ గారు ఒకసారి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ఇందాక ఇప్పుడు వినోద్ గారు అలాగే రామమూర్తి గారు మాటలు బట్టి చూస్తే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 3 బడ్జెట్ కూడా జీరో బడ్జెట్ గా అభివర్ణించడం జరిగింది. అసలు ఇది వెల్ఫేర్ బడ్జెటా లేక డెవలప్మెంట్ బడ్జెట్ అనుకోవచ్చా? మీరేమంటారు? ఇప్పుడు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక బడ్జెట్ కు 2 కళ్ళు అండి. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా, ఏ దేశ అభివృద్ధికైనా. సో ఒకటే సంక్షేమం మీదనే కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేస్తే అభివృద్ధి కుంటిపడుతుంది. అభివృద్ధి మీదనే పెడితే సంక్షేమంలో ప్రజలు గగ్గోలు పెడతారు, సంక్షేమానికి ఏమి ఇస్తలేరండి. సో కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ బ్యాలెన్స్ మేము చేస్తున్నాం. ఫిర్బీ అంటే మన రాష్ట్రంకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గతంలో గత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒక పరంపరగా వస్తున్న దాంట్లో ఎక్కువ తైలాలు ఇచ్చేటువంటి సిస్టమ్, ఈవెన్ టుడేస్ గవర్నమెంట్ ఆల్సో. సో సంక్షేమం వైపు ఎక్కువ ఉంటది, వెరీ న్యాచురల్. 60%
మోర్ దెన్ 60% సంక్షేమం వైపు ఉంటే 40% అట్లా అభివృద్ధి వైపు ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్లాల్సి వస్తుంది. దీన్ని ఒకటే అభివృద్ధి ఏమో ఇక సంక్షేమం మేము పట్టించుకోమని అనడానికి లేదు. ఎందుకంటే మేము ఇచ్చిన వాగ్దానాల్లో నిజంగా చెప్పాలంటే అభివృద్ధి కంటే ఎక్కువ సంక్షేమానికి ఎక్కువ మేము వాగ్దానాలు చేసినాము. చాలా గ్యారంటీల పేరుతో కావచ్చు, లేకపోతే డిక్లరేషన్ల పేరుతో కాబట్టి నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఉన్నా. కొన్ని విషయాలు నేను ఈవెన్ మేనిఫెస్టోలో వ్యతిరేకించినా కూడా కొన్ని పెట్టినారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే తప్పనిసరిగా సంక్షేమానికి కొంచెం మొగ్గు ఉంటుంది, బట్ అభివృద్ధి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే రకమైనటువంటి ఇలా బట్టి విక్రమార్క గారు ప్రతిపాదించినటువంటి బడ్జెట్ లో మీకు స్పష్టంగా కుడి ఎడమలుగా చూసినట్టు ఏదంటే కొంత మొగ్గు సంక్షేమం వైపు ఉందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో సరే, వాళ్ళ వివరణ ప్రకారం జీరో బడ్జెట్ అంటారా, ఏ బడ్జెట్ అంటారా అనేటువంటిది ఎవరి వివరణ వాళ్ళు ఇస్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వాన్ని ఒకవేళ రామూర్తి గారు అన్నట్టుగా అన్నీ బాగానే చేసి ఉండేది అంటే గత ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ప్రజలకు లేదు. ప్రజలకు బంగారు తెలంగాణ పేరు చెప్పి కొందరిన్లే బంగారం అయినటువంటిది ప్రజల భావన, ప్రతిపక్షాల ఆరోపణ, ప్రజల భావన. అక్కడ వినోదన్న కూడా ఉన్నాడు, ప్రతిపక్షంగా కొట్లాడాడు, నేను కూడా ప్రతిపక్షంగానే కొట్లాడాను. సో బంగారు తెలంగాణలో కొందరిన్లే బంగారం అనేది కొంతమందికే లబ్ధి పొందింది. వచ్చిన తెలంగాణ దాదాపుగా 1200 మంది తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష మేరకు వచ్చినటువంటిది, నీళ్లు నిధులు నియామకాల బేస్లో వచ్చినటువంటిది. ఎడబైనాయండి నియామకాలు, ఎడబైనాయి 1,00,000. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే Group 1 మొన్న వచ్చింది కదా, మేము వచ్చిన తర్వాత Group 1 అపాయింట్మెంట్ అయింది. సరే, ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిండ్రు ఇదంతా కూడా అది ఒక వేరే చర్చ. సో అపాయింట్మెంట్ 12 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో Group 1 అపాయింట్మెంట్ అయిందండి. ఈజ్ ఇట్ నాట్ ద బ్లండర్ మిస్టేక్ ఆఫ్ ది కేసీఆర్ మేము అందరం కలిసి పిలిపించినాం. ఏమని, కిరణ్ కుమార్ రెడ్డిగా ఇవ్వడండి, మా ఉద్యోగాలు మేమే ఇచ్చుకుంటాం తెలంగాణ వచ్చిన తర్వాత అనంటే ఎమోషన్లో వచ్చినటువంటి పిల్లలు. ఎగ్జాంపుల్ పిడమర్తి రవి, వాళ్ళ పార్టీలో 10 ఏళ్ళు ఉండడం మొన్న మా దగ్గరకు వచ్చినాడు. పిడమర్తి రవి ఈజ్ ఆల్సో ఎన్ ఆస్పిరెంట్ ఫర్ ది Group 1. అతను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బీఈడి కాలేజ్ అనే సెంటర్ ఉంటే లోపలికి వెళ్ళి విద్యార్థులను బయటకు తీసుకొచ్చినారు. సో దాదాపుగా 14 సంవత్సరాలు దాదాపు అంటే కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఇప్పటికి వచ్చిందనంటే అంటే ఇవన్నీ తప్పదా? ఈ తప్పులన్నీ చేసిండ్రు కాబట్టే, అప్పులన్నీ చేసిండ్రు కాబట్టే, ప్రజలకు అవి అందలేదు కాబట్టి, దాని పదార్థాలు అందలేదు కాబట్టి ప్రజల నిర్ణయం ఇది. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఓడించిందంటే నేను నమ్మను. కాంగ్రెస్ పార్టీ ఓడించేది ప్రజల ప్రతిపక్షమై, ప్రజలే న్యాయ నిరతలై, ప్రజలే కాంగ్రెస్ పార్టీని రాండేరా బాబా అని పూల్లో పెట్టి మాకు అధికారం ఇచ్చిండ్రు. ఆ అధికారాన్ని కాపాడుకోవాల్సినటువంటి సంపూర్ణ బాధ్యత మా మీద ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి, పారదర్శకంగా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అవినీతి జరగకుండా, పదే నేను మళ్ళీ చెప్తున్నా, అవినీతి జరగకుండా గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే అవినీతి ఆరోపణ. అది ఎంత జరిగింది సరే, ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, కానీ ఆయన మాన్భవుడు చనిపోయినాడు, అది నరసింహారెడ్డి గారు. ఆయన ఎప్పుడెప్పుడు ఆ కమిషన్ అనంటే మిషన్ కాకతీయ బదులు ఆయన కమిషన్ కాకతీయ, కమిషన్ భగీర ఇట్లా మాట్లాడుతూ యాదృచ్ఛికంగా ఆయన మాటలలో అది వచ్చేది. సో ఇక్కడ కమిషన్లు కొట్టిందనేది వాస్తవము. లక్షల కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కోటీశ్వర్లు అయ్యిండు. కానీ సామాన్య ప్రజలకు దక్కి ఓ బుక్కెడు అంటే ఆ పెన్షన్స్ అవో ఇవో తప్పితే నిజమైనటువంటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణలో నిధులు కానీ అవి దక్కలేదనే ఉద్దేశంతో అధికార మార్పిడి జరిగింది. వెంకటస్వామి గారు, ఇంకా కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోవచ్చింది. ఈ డిబేట్లో పాల్గొన్న వెంకటస్వామి గారికి, అలాగే రామూర్తి గారికి, అలాగే వినోద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు తెలంగాణ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా 3,24,234 కోట్లు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందాక రాజకీయ విశ్లేషకులు అలాగే నాయకులు మాట్లాడిన విధంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వెర్షన్ చూసుకున్నట్లయితే జీరో బడ్జెట్ అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ వెర్షన్ చూసుకున్నట్లయితే మాకు అప్పులు కుప్పలుగా ఉన్నాయి, ఏవైతే 6 హామీలు ఉన్నాయో అవి కూడా తీర్చుకుంటూ వస్తాము మెల్లమెల్లగా అని అంటున్నారు. ఇది ఇవాల్టి మెగా 9 డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.